అదే సత్తికి ఎందుకు పంపిస్తారు? మేము రాలే, మా సత్తికి మేము ఇస్తాం, మాకు ఇయ్యండి. ఆపోజిట్ అంటుండు సావిత్రి, మనకు ఆడపిల్లలం కదా, మనకే పంపిస్తారు. మీ అక్క, మీరు అక్క చెల్లెలు అలా ఉంటా, మా అక్క అలా పద్ధతి కాదు కదా. మీకే ముందు, ఫస్ట్ ఆడపిల్లలకు ముందు, పిల్లలకు తర్వాత. ముందు అనుకున్నావు అన్న ఇంత పోటా పోటీగా జరుగుతుంది, ఇంకా ఇన్ని లక్షలు కానీ లాస్ట్ ఇయర్ 10,32,000 ఏకదమ్న ఎంత పెంచేసినావు నువ్వు, ఇంకా నెక్స్ట్ ఇయర్ కి ఇది ఏడుకోతను. స్కైలాబ్ చూసినా సావిత్రి, స్కైలాబ్ చూసినా, అక్కడైతే అసలు ఎవరికి తగ్గేదే లేదు. ఇంత 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 ఎగురుతున్నా ఉన్నాం, మేము చూస్తూనే ఉన్నాం. మేము లైవ్ లో అయితే నువ్వు వేసేదాన్ని బట్టి అనుకున్నా, ఎట్లన్నా చేసినా సరే స్కైలాబ్ అన్ని సరి కొడతాడు అనుకున్నా, కొట్టేసినావు నువ్వు. స్కైలాబ్ బ్యాండెడ్. మీరు చూసింది ఘోరంతా కొన్నంత నెక్స్ట్ ఇయర్ కూడా నువ్వే కొంటావా? చెప్పలేము, అంత మంచి జరిగితే కొంటావు. నేనే చూసుకుంటా అంతా. లడ్డు కొనుక్కున్నా, నీకు అంత మంచిగా జరగాల. నెక్స్ట్ ఇయర్ కూడా నువ్వే కొనుక్కోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మళ్ళీ మాకే ఇంటర్వ్యూలో మేమిద్దరం వచ్చి నేను అడగాల, సరేనా? ఏం చెప్తావు ఇప్పుడు మీ మేడ్చల్ ప్రజలకు? ఖుషి, అందరికి లడ్డు తీసుకొస్తున్నాం, అందరికి ఖుషిగా ఉంటారు. బ్యాండ్ డ్యాములు వేసుకుని ధూమ్ ధామ్ చేసేసి పజాబీ సార్ భరత్ ఉంటుంది, ధూమ్ ధామ్ ఉంటుంది. అదిగా అన్ననైతే మస్తు సంతోషంగా ఉన్నాడు. ఎట్లా చేసిన ప్రజలకు సేవ చేయాలి, లడ్డును మొత్తం మేడ్చల్ అంతా వస్తాడట. మేము మేడ్చల్ కాబట్టి మాకు ఇయ్యలేదు. ఇక ఇది మరి బాలాపూర్ లో జరిగిన లడ్డు వేలం పాట, గణపతి నిమజ్జనం. మేము ఇక్కడ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఏ రేటుకు పోతుందో ఎక్కడికి పోతుందో మాకు తెలియదు. మాకు సహకరించిన పోలీసు వాళ్ళకు, మా రిపోర్టర్ అన్నలకు, వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన రిపోర్టర్ అన్నలకు, కెమెరామెన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము ఇక్కడ బాలాపూర్ గుడి నుంచి మంగ్లీ, సావిత్రి, ఓవర్ టు స్టూడియో.